ఓం శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగానికి స్వాగతం. ఈరోజు మే 9, 2026 శనివారం. పూర్తి పంచాంగ వివరాలు. మే 9, 2026 శనివారము. శ్రీ పరాభావనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. నేటి తిథి సప్తమి మధ్యాహ్నం 2 గంటల 2 నిమిషాల వరకు ఉంది. తర్వాత అష్టమి. నేటి నక్షత్రం శ్రవణం రాత్రి 11 గంటల 24 నిమిషాల వరకు ఉంది. తర్వాత ధనిష్ట. నేటి యోగం శుక్ల మే 10వ తారీఖు తెల్లవారుజామున 2 గంటల 36 నిమిషాల వరకు ఉంది. కరణం భవ మధ్యాహ్నం 2 గంటల 2 నిమిషాల వరకు ఉంది. తర్వాత బాలవ. రాశి చంద్రుడు మకర రాశిలో ఉంటాడు, సూర్యుడు మేషరాశిలో ఉంటారు. ఈరోజు సూర్యోదయం ఉదయం 5 గంటల 32 నిమిషములకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 41 నిమిషములకు, చంద్రోదయం అర్ధరాత్రి 12 గంటల 46 నిమిషాల కంటే మే 10వ తారీఖు మొదలు, చంద్రాస్తమయం ఉదయం 11 గంటల 24 నిమిషములకు. మే 9వ తారీఖు 2026 రోజున శుభ మరియు అశుభ సమయాలు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 51 నిమిషం నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు ఉంది. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 10 నిమిషం నుండి 4 గంటల 52 నిమిషాల వరకు ఉంది. రాహుకాలం ఉదయం 8 గంటల 56 నిమిషం నుండి 10 గంటల 37 నిమిషాల వరకు ఉంది. యమగండం మధ్యాహ్నం 1 గంట 59 నిమిషాల నుండి మధ్యాహ్నం 3 గంటల 39 నిమిషాల వరకు ఉంది. గుళికాకాలం ఉదయం 5 గంటల 34 నిమిషాల నుండి ఉదయం 7 గంటల 15 నిమిషాల వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 34 నిమిషాల నుండి 6 గంటల 28 నిమిషాల వరకు మరియు తిరిగి 6 గంటల 28 నిమిషాల నుండి 7 గంటల 22 నిమిషాల వరకు ఉంది. మే నెల 9వ తారీఖు 2026 ఈరోజు యొక్క విశేషమైన కార్యక్రమాలు ఏంటి అంటే, సర్వసిద్ధి యోగం ఉదయం 5 గంటల 34 నిమిషాల నుండి రాత్రి 11 గంటల 26 నిమిషాల వరకు ఉంది. శుభకార్యాలకు అత్యంత అనుకూలమైన సమయము ఈ సర్వసిద్ధి యోగము. ఇంతేకాకుండా మరొక విశేషం ఏంటంటే కాళాష్టమి. ఈ రోజున కాళాష్టమిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కాశీలో ఉన్నటువంటి శ్రీ కాలభైరవ స్వామిని ఆరాధిస్తారు. కాలభైరవ స్వామి పూజ చేసి ఆయనకి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి ఆయన యొక్క కృపా కటాక్షాలు కలగాలని కాలభైరవ స్వామిని ఈరోజు వేడుకుంటారు. ప్రతిరోజు చేసేటటువంటి కాలభైరవ స్వామి పూజ కంటే ఈరోజు చేసేటటువంటి కాలభైరవ పూజ అత్యంత శక్తివంతమైనది, గొప్ప ఫలితాలను కూడా ఇస్తూ ఉంది. ఈ సమాచారం ప్రాథమిక గణనల ఆధారంగా ఇవ్వబడింది. స్థానిక సిద్ధాంతాలను బట్టి, ప్రదేశాలను బట్టి స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఖచ్చితమైన పంచాంగం కోసం మీ దగ్గరలోని పండితులను సంప్రదించగలరు. ఓం శ్రీ గురుభ్యో నమః.